రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అనుచిత వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. జగన్ గారు ఓడిపోతారు, భారీ ఓటమి అయితే వస్తుంది ఆయనకి అని చెప్పేస్తున్నారు. దాని గురించి మీ రాజకీయ వ్యూహకర్త అని కానివ్వండి, ఆయన ఒక కార్పొరేట్ కంపెనీ నడుపుకుంటూ ఏదో చిలక జోస్యంలాగా నెలకొక మాట మారుస్తూ గతంలో ఇదే ప్రశాంత్ కిషోర్ మరి చంద్రబాబు నాయుడిని కలిసినప్పుడు మరి బయటకు వచ్చి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేనేదో మొహమాటం కోసం కలవడం జరిగింది, అసలు చంద్రబాబు నాయుడు ఓటమి ఖాయం అని చెప్పి గట్టిగా చెప్పినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ రోజున మరి ఏ ప్యాకేజ్ అందుకున్నాడో ఏంటో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసుతో మాట్లాడేటువంటి మాటలండి ఇవి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి విధానం దేశంలో ఎక్కడా లేదు. ప్రతి పేదవాడికి మేలు జరిగే విధంగా ఆయన చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కులాలు మతాలు పార్టీలకు అతీతంగా పేద ప్రజలందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక సదాభిప్రాయాన్ని చెడగొట్టి ఇది రాజకీయ ఎత్తుగడగా తెలుగుదేశం లేకపోతే వైసీపీకి ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒక వ్యూహం ప్రకారం ఇటువంటి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి తప్పుడు సమాచారాన్ని జనాల్లోకి పంపిస్తున్నారు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదండి. ఈ ప్రశాంత్ కిషోర్ అనే అతని మాటలకు అసలు క్రెడిబిలిటీ లేదు, ప్రజలు అతను నమ్మే పరిస్థితిలో ఇవాళ లేరండి. సో కాబట్టి అతని మాటలను మేము తేలిగ్గా కొట్టిపడేస్తున్నామండి. సార్ ఇదే విధంగా చూసుకుంటే ఎంపీ రఘురామకృష్ణరాజు మోడీకి అయితే ఒక లెటర్ అయితే రాశారు. మా రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టేశాడు హెచ్డిఎఫ్సి వాళ్ళకి, మీరే మా రాష్ట్రాన్ని కాపాడాలి అని చెప్పేసి మోడీ గారికి లేఖ అయితే రాశారు. దాని గురించి మీరేమంటారు? అసలు రఘురామకృష్ణరాజు అనే ఆయన వాస్తవంగా ఆయన గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయినప్పటికీ కూడా ఈ రోజున ఢిల్లీలో అతను వ్యాపార లావాదేవీలు చేసుకుంటూ ఆయన నియోజకవర్గాన్ని ఏ రోజు కూడా పట్టించుకొని అతను కేవలం చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఈ వాలంటరీ వ్యవస్థని లేకపోతే ఈ సచివాలయ వ్యవస్థని ఆయన విమర్శించడం అంటే కనుక ఆకాశం మీద ఉమ్మొస్తే తిరిగి ముఖం మీద పడినట్టు మనం చూస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రోజున వాలంటరీ వ్యవస్థని ప్రతి గడపకు కూడా తీసుకెళ్ళినటువంటి గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా పారదర్శకమైనటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో నడుస్తుంది. ఎందుకంటే ఒక్కసారి గతంతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల పేరుతో ఈ పథకాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అనుకూలమైనటువంటి కొద్ది మందికి లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకే తప్ప అర్హులకి ఏమాత్రం అందేది కాదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సచివాలయ వ్యవస్థ వాలంటరీ సిస్టమ్ ద్వారా ఎక్కడైతే అర్హుడు ఉంటాడో కేవలం అర్హతే ప్రామాణికంగా పార్టీలు కులాలు మతాలు అనే భేదం లేకుండా అన్ని పథకాలను కూడా నేరుగా అట్లాగే మధ్యలో దళారీ వ్యవస్థ అట్లాగే లంచాలకు తావు లేకుండా ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి వాలంటరీ వ్యవస్థని ప్రజలందరూ స్వాగతిస్తూ ఉన్నారు. మరి గతంలో కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగి మరి రోజుల తరబడి డబ్బులు వెచ్చించి సమయాన్ని వెచ్చించి పనులు కాక ఎంతో ఇబ్బందులు పడేవారు. మరి దానికి భిన్నంగా ఈ రోజున సచివాలయ వ్యవస్థ నడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను ఏదో తాకట్టు పెడుతున్నాడని చెప్పి అక్కస్తో మాట్లాడుతున్నాడు. నిజం మాట్లాడుకుంటే ఈ రఘురామకృష్ణరాజు అనే నీకు నిజంగా నీతి చిత్తశుద్ధి ఉంటే నువ్వు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి ఈ రోజున పోయి ఢిల్లీలో దాక్కొని మరి నువ్వు కేవలం ఆ డబ్బు కేసుల నుంచి బయటపడడం కోసమే నువ్వు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఈ తప్పుడు ఆరోపణలు ప్రజలు ఏమాత్రం విశ్వసించరు. ఈరోజు సచివాలయ వ్యవస్థ నెంబర్ 1గా ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండంగా నడుస్తుంది. ప్రతి పేదవాడు కూడా ఆ పథకాలన్నీ కూడా ఆస్వాదిస్తున్నాడు. కాబట్టి సచివాలయ వ్యవస్థని అసలు విమర్శించే హక్కు కానీ అధికారం కానీ రఘురామకృష్ణ లాంటి టోకరా బ్యాంకులకు టోకరా వేసినటువంటి వ్యక్తులకి ఏమాత్రం లేదని చెప్పి తెలియజేస్తున్నాను అండి. నాకు వైసీపీ నుండి థ్రెడ్ ఉంది, నేను అందుకోసమే ఢిల్లీ నుండి రాలేకపోయాను, నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయాను. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనను ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి మా నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని ఎంపీ రఘురామకృష్ణరాజు అంటున్నారు. ఇవన్నీ ఒట్టి మాటలండి. నిజంగా నీకు నిజమైన ప్రజాప్రతినిధి అయితే ప్రజాప్రతినిధి అనేవాడు గెలిచినప్పుడు నియోజకవర్గంలో ఉంటారు తప్ప నువ్వు ఢిల్లీలో కూర్చొని నీ వ్యాపారాలు లావాదేవీలు చూసుకోవడం స్థానిక ప్రజలకి నువ్వు ఏమాత్రం అందుబాటులో లేవు. నువ్వు అక్కడికి వెళ్లకుండా నువ్వు వెళితే ప్రజలు ఎక్కడ తిరగబడతారో ప్రజలే నిన్ను తరిమేసే పరిస్థితులను తప్పించుకోవడం కోసం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీ శ్రేణులు కానీ
కళలో కూడా అసలు రఘురామకృష్ణ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఎందుకంటే అతను గెలిచిన తర్వాత ఈ ప్రజల కోసం ఏమాత్రం పనిచేయనటువంటి వ్యక్తి నిన్ను అసలు నీకు ప్రాణహాని ఎటువంటి అది ఇది హాస్యాస్పదంగా ఉంటుందండి. అదేవిధంగా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎవరెవరు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, నేను చేసినటువంటి మంచి అభివృద్ధి మీ కుటుంబానికి అందిందంటేనే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా దమ్ముగా అలగడగలిగినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి కోసం ఆయన ఏదో విధంగా ఓడించాలని ఇవాళ పార్టీలన్నీ ఏకమైపోయి ఆయన మీద వ్యతిరేకంగా ఇవాళ పనిచేస్తానికి రెడీగా ఉన్నాయి. అయితే జగన్ పక్షాన ప్రజలందరూ ఉన్నారు. ఎందుకంటే కనుక ఆయన ఇచ్చేటువంటి మంచిని అందరూ కూడా స్వీకరించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ పథకాలన్నీ కూడా సక్రమంగా అమలవుతాయనే ఉద్దేశంతో జనం జగన్ వెంట ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలని తప్పుడు ఆరోపణల్ని ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కానీ ప్రజలు తిరస్కరిస్తానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి. సార్, ఇప్పుడు టీడీపీ, జనసేన ఇంకా వీలుంటే బీజేపీ కూడా కలిసే అవకాశం ఉంది. ఇప్పుడు 3 పార్టీలు వస్తాయి, మీది ఒకటే పార్టీ కదా సార్, మరి ఎదుర్కొనే ఛాన్స్ ఎలా ఉంటుంది అసలు? ఖచ్చితంగానండి. మేము అదే ఇప్పుడు మీకు చెప్పింది అదే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా గతంలో ఈ తెలుగుదేశం పార్టీ 14-19 మధ్యలో అధికారంలో ఉండి అప్పుడు 600 హామీలు పైగా ఇచ్చి అధికారంలోకి రావడానికి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలా. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటి? నువ్వు కూడా నీ నిబద్ధత లేకుండా నీ మేనిఫెస్టోని అమలు చేయకుండా నువ్వు చేసిన కారణంగానే జనం మిమ్మల్ని తిరస్కరించారు. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే ఒకే ఒక 2 పేపర్లు తీసుకొని ఆయన జనంలోకి వెళ్ళారు. వాటన్నిటినీ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో 90% పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నువ్వు నెరవేర్చలేని ఏ కార్యక్రమాన్ని కూడా అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పూర్తి స్థాయిలో ప్రజలకు అందించారు. కాబట్టి జనాలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు. ఎందుకంటే కనుక ఆయన చెప్పినట్టుగా చేశారు. ఈ రోజున మీరు మళ్ళీ వచ్చి మేమేదో ఉద్ధరిస్తామనంటే కనుక జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు చేసిన మోసాలు, మీరు హామీ ఇచ్చి తప్పినటువంటి వాగ్దానాలు ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో ఇంకా మెదులుతూ ఉన్నాయి. మీరు ఎన్ని మాయ మాటలు చెప్పినా చంద్రబాబు మోసకారి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నియమం, నిబద్ధత, మాట ఇస్తే నిలబడేటువంటి నిబద్ధత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన వెనుకున్నటువంటి ప్రజలు, ఆయన చేసినటువంటి సంక్షేమం, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎంతమంది కలిసి వచ్చినా కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయండి. సార్, అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు కాదు, ఉద్యోగాలు ఎక్కడి, రోడ్లు, ఇండస్ట్రీస్ అని ఆరోపిస్తున్న టీడీపీ సార్. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అండి. ఈ మధ్య కాలంలోనే మనం వైజాగ్లో చూసాం. మరి అక్కడ జరిగినటువంటి అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఎంఓయూలు తయారు చేసుకున్నారు. కొన్ని ఇండస్ట్రీస్ కూడా మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. అసలే మనం ఆర్థికంగా వెనకబడి కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగోకపోయినా 2 సంవత్సరాల కరోనా కాలంలో కూడా మనం ఇబ్బందులు పడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమం అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ ఆగకుండా జాగ్రత్తగా ఆయన డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఉద్యోగ అవకాశాలంటే మరి గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఏ ఒక్క మరి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయాల ద్వారా కానీ లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ 2,50,000 ఉద్యోగ కల్పన అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే జరిగింది. కాబట్టి వాళ్ళకంటే మెరుగ్గా ఉద్యోగ కల్పన జగన్మోహన్ రెడ్డి గారే చేశారు తప్ప చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదండి.